జై శ్రీకృష్ణ. ఆత్మీయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత వీడిని తరించాల్సిన అవసరము అందరికీ ఉంది. ఎందుకంటే ఏ కాలంలో ఏ ప్రమాణము ఉంచుకొనున్నదో మనకు తెలియదు. భగవద్గీత అంటే ఒక కారు కానీ, ఒక బైకు కానీ, ఒక బస్సు కానీ, గీత అనేటటువంటిది ఏంటంటే ఒక బీరకట్ట వచ్చిందనుకో, ఒక 20లా అక్కడ వెళ్ళాలనేటువంటి దాని భావం లేదు. 20లా వెళ్ళేటటువంటిది 100ల వెళ్ళినామనుకో, అప్పుడు మనకు ప్రమాణము ముంచుకొస్తుంది. అందుకే గీత అంటే మన మనసులో ఉన్నటువంటిది మనసును ఆపుకొని అదుపులో నడిపించుకోవలసినదే ఈ గీత యొక్క తాత్పర్యం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశతే యస్నేయం యతయోరేకం నాత్మే బ్రవి సునిక్షిత. ఓ కృష్ణ, ఒకసారి సన్యాసమను మరొకసారి యోగమను ప్రశ్నించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండిటిలో నాకు ఏది శ్రేయస్కరమో తెలుపుము. అంటే ఒకసారి పని చేయమని అంటున్నావు, ఒకసారి పూజనీయుడు అంటే ఒక భక్తిపరుడు ఒక అమ్మంటున్నావు. కానీ ఈ రెండిటిలో ఏది మంచి దారి అనేటటువంటిది నాకు నిశ్చయముగా తెలుపమని దీని అభిప్రాయం. ఇప్పుడు సన్యాసం తీసుకొని వారు ఆశ్రమంలో జీవనం గడపకొనొచ్చు, మరి పూజలు అందుకుంటున్నారు కదా, అదే శ్రేయస్కరం కదా. మరి నన్ను ఈ భయంకరమైనటువంటి యుద్ధం చేయమని ఎందుకు ప్రేరేపించుచున్నావు అని శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు ఈ విధముగా మాట్లాడాను. శ్రీ భగవాన్ వాచ సన్యాసం కర్మయోగం నిశ్రేయశంకరాభో త్రయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. అర్జున, సన్యాసమును కర్మయోగమును ఈ రెండు మిక్కిలి కళ్యాణప్రదములే. కానీ ఈ రెండిటిలో కర్మ సన్యాసము కంటే కర్మయోగ సాధన సులభము కావున అది శ్రేష్టమైనది. ఇందులో అంతర్భావం ఏమిటంటే మనం పని చేసుకుంటూ భక్తి సల్పడమే శ్రేష్టమైనది. కానీ నేనే పని చేయను, కేవలం సన్యాసం తీసుకుంటుంటే అది ఉచితము కాదని శ్రీకృష్ణ భగవానుని అభిప్రాయం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నో మహోగతం యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. మూర్ఖులు సాంఖ్యయోగము కర్మయోగము వేరు ఫలంబులిచ్చునని తెలిపెదరు. పండితులు అలా చెప్పరు. ఈ రెండిటిలో ఒక్కదానినైనా యథావిధిగా ఆచరించిన ఆ రెండిటి ఫలమును కూడా పొందగలుగును. అర్జున, జ్ఞానయోగులు పొందు ఫలప్రదంబునే కర్మయోగులు కూడా పొందుదురు. అట్లు
జ్ఞానయోగులను ఇటు కర్మయోగులను ఒకటిగా చూసువాడే నిజము గ్రహించినవాడు. అర్జున, కర్మయోగము అనుష్ఠింపక సన్యాస యోగమును సాధించట కష్టము. భగవత్ స్వరూపమును సదా మనస్సునందుంచుకొని కర్మలను ఆచరించుచు కర్మయోగి పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. హరి ఓం.